గ్యాస్ పొయ్యిల నుంచి కట్టెల పొయ్యి ఏర్పాటు వరకు పరిస్థితి వచ్చింది. కష్టమైన వ్యాపారాలు మానుకోలేక కొందరు ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతున్నారు. ఇదే అంశంపై విశాఖ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రోజుకి గ్యాస్ సంక్షోభం తీవ్రతరంగా మారుతుంది. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు, టీ దుకాణాల నిర్వాహకులతో పాటు బిర్యానీ పాయింట్లు, హోటల్ రంగం కూడా పూర్తిగా కుదేలైపోతున్న నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. గ్యాస్ దొరకని పరీక్షలో వ్యాపారాలు మూసుకోలేక కూడా కట్టెల పొయ్యిల మీదకి అయితే మళ్ళీ వెళ్తున్నాం. అంటే ముందుకు వెళ్తూ ఒక్కసారిగా పడి మళ్ళీ వెనక కాలంలో పూర్వకాలంలో ఎలా అయితే కట్టెల మీద వంటలు చేసారో ఆ పరిస్థితికి తిరిగి వస్తుందని చెప్పి హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటూ అంటే అలేఖ్య బిర్యానీ పాయింట్ అని చెప్పి విశాఖపట్నంలో ఉంది. అక్కడ చాలా ఎక్కువగా ఇది కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల అందరికి కూడా ఎంతో పేరున్నటువంటి బిర్యానీ పాయింట్ దగ్గర నిత్యం కూడా ఇక్కడికి వచ్చి ఆ బిర్యానీలు కొనుగోలు చేసుకోవడం కూడా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఈ గ్యాస్ కొరతతో వ్యాపారాన్ని మూసుకోలేక తగ్గించి వంటలు చేస్తూనే కట్టెల పొయ్యినైతే వినియోగించిన పరిస్థితి ఉంది. దానికి తోడు ప్రత్యామ్నాయంగా పర్మనెంట్గా కర్రల పొయ్యిని కూడా స్ట్రక్చర్ కూడా నిర్మించుకునే పరిస్థితికి అయితే ఈరోజు వ్యాపారులు వచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితి ఇలా కొనసాగితే వాళ్ళ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అలేఖ్య బిర్యానీ పాయింట్ నిర్వాహకులు దాడి సత్యనారాయణ ఉన్నారు. చెప్పండి, అంటే మీరు కొన్నాళ్ళుగా కూడా ఈ వ్యాపార రంగంలో ఉన్నారు, హోటల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించారు? అంటే యాక్చువల్గా ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా వస్తుందని అయితే నేను ఊహించలేదండి. కానీ ఇది సడన్ అనమాట. దీని మీద ఎటువంటి నిర్ణయం కూడా సడన్గా తీసుకోలేని పరిస్థితి అయిపోయింది మాకు. గతంలో ఏనాడు కూడా ఇలాంటి గ్యాస్ గురించి ఆలోచించలేదు. నేను ఇంచుమించులో వ్యాపార రంగంలో 40 సంవత్సరాల నుంచి అనుభవంతో ఉన్నాను హోటల్ వ్యాపారంలో. ఏ రోజు కూడా ఇటువంటి గొప్ప పరిస్థితి గ్యాస్ గురించి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలోని కర్రలతో చేసాం, కానీ అలా కర్రలు పోయి గ్యాస్ అలవాటు పడడం వల్ల దానికి అలవాటు పడిపోయారు. దానికి తోడు పరిస్థితి ఎలాగుందంటే వర్కర్స్కి కూడా సడన్గా ఈ మధ్యకాలంలో పాత పని వాళ్ళంటే కర్రల పొయ్యి మీద అలవాటు పడే వాళ్ళు ఉండేవారు. ఈవేళ కొత్త పని వాళ్ళు అవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు గ్యాస్కి అలవాటు పడ్డారు. ఈ గ్యాస్కి అలవాటు పడిన తర్వాత పరిస్థితి ఎలాగుంది అంటే పాపం వాళ్ళని అనడానికి ఏమీ లేదు. ఇక్కడ కళ్ళు మంటలు వచ్చేసి సెలవులు పెట్టేస్తున్నారు. ఉన్న దాంట్లోనే ఏదో కొద్ది గొప్ప చేసి వాళ్ళ జీతాల కోసం మేము పని చేయడం, మాకున్న ఇబ్బందుల కోసం కొట్టద్దులు, కరెంటు బిల్లు, వీటి గురించి కూడా మేము నెల వేసరికి ఈఎంఐలు పనులకి ఉన్నాయి, మాకు ఉన్నాయి. మేము ఇది కానీ క్లోజ్ చేసామనుకోండి, నా దగ్గర కొంతమంది పనులు రోడ్డు మీద పడిపోతారు, వాళ్ళతో పాటు మేము రోడ్డు మీద పడిపోతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కొంచెం ఇప్పుడు మీకు గతంలో ఎన్ని సిలిండర్లు మీరు వాడేవారు, మీ బిజినెస్ ఎలా సాగేది, అలాగే ఎంతమంది పనిచేసేవారు, ఇప్పుడు సిలిండర్లు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, వస్తుందా రాలేదా? గతంలో అయితే నాకు సిలిండర్లు డైలీగా 3-4 సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు ఇచ్చేవారండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, కంటిన్యూ అయిపోయేది వ్యాపారం. నా దగ్గర సెలవులు పెట్టిన వాళ్ళు కాకుండా రన్నింగ్లు ఎప్పుడు 15-16 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈవేళ కర్రల పొయ్యి ఏర్పాటు చేయవలసి వచ్చింది. దీని పరిస్థితి ఏంటంటే వేళ వచ్చిన వాళ్ళు రేపు రాలేకపోతున్నారు. రేపు వచ్చిన వాడు ఎల్లుండి వస్తాడో లేదో తెలియదు. ఒక్కోసారి నేనే వంట చేసే పరిస్థితికి వస్తుంది. గత 4 రోజులైతే వంటలు నేనే చేసి నేనే వ్యాపారం చేసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రాలేదని నేను ఆపేసాను అనుకోండి, బోర్డు లైట్లు ఎలగకపోతే సెంటర్లో అలేఖ్య హోటల్ అనేది కొంచెం పెద్ద హోటల్. అంతే జనరల్గా సెంటర్లో పాయింట్ ఎన్నాల్లో అలవాటు అయిపోయిన హోటల్ అవ్వడం వల్ల వ్యాపారం ఉన్నా లేకపోయినా లైట్లు ఖచ్చితంగా వేసుకొని ఉంచాలి. దయచేసి కొంచెం గవర్నమెంట్ ఆలోచించి కమర్షియల్ సిలిండర్ని 1-2 తాత్కాలికంగా ఇస్తే మిగతా హోటల్ వాళ్ళతో పాటు మాతో పాటు పని వాళ్ళకి అది పరిస్థితి. ఏదైతే వ్యాపార రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారాలను మూసుకోలేక ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ కూడా ఇందులో కూడా చాలా సమస్యలు ఏర్పడుతాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పని వాళ్ళకి ఎవరికి కూడా కట్టెల పొయ్యిల మీద వంటలు చేసే అవగాహన కానీ, దాన్ని ఏ స్థాయిలో దాన్ని మండించాలి అనే అవగాహన కూడా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వ్యాపారాలు మూసుకోలేని పరిస్థితుల్లో కష్టాలు పడుతూనే వ్యాపారాలు కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు మీద పడేయడం ఇష్టం లేక వ్యాపారాలు కొనసాగిస్తున్న తప్పితే లాభాల కోసం లేదంటే మరొక ఇది ఇక్కడ పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కరుణ చూపించి ఆ గ్యాస్ సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాలని చెప్పి దాడి సత్యనారాయణ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.